చోట్ల భద్రపరచు కాపాడి మరలా ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో ప్రార్థించుకుని ఆరాధించుకుని ఆయన వాక్యాన్ని ధ్యానించుకుని ఆయన నామాన్ని మహిమపరచుటకు పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని ఈ సమయంలో ఆయన సన్నిధికి నడిపించుకున్నారు. అందును బట్టి మన రెండు చేతులు ప్రభువు వైపు చాపి దేవుని స్తుతిద్దాం. ఇంతవరకు చక్కటి మాటలు వాక్యంలో నుండి మనం విన్నాము. వాక్యము మన యొక్క జీవితంలో మన ప్రవర్తనలో మార్పు తీసుకుని వస్తుంది. మనిషి యొక్క జీవితము తనంతటికి తానే అన్నీ తెలుసు, నేను అన్నీ తెలుసు, నాకు నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా సాధించగలను అనేటువంటి ఆలోచన అది కొంతవరకే ఉండాలి. నేను అనేది ఎప్పుడూ ఉండకూడదు. నేను అనేది ఉండొచ్చు కానీ ఆ నేను హాని చేసే అంతా ఉండకూడదు. నేను, నాకు, నాది అనే స్వభావం మనిషిలో ఉండకూడదు. మరి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకోవాలి. చెడుతనాన్ని అసహించుకున్నప్పుడు మరి చెడుగా ప్రవర్తించగలమా మనం? ప్రవర్తించలేం కదా. అంటే ఇంకా చెడు ప్రవర్తన, చెడు మాటలు, ఇతరులని బాధ పెట్టే మాటలు మన నోట వస్తూ ఉన్నప్పుడు మనము ఒక్కసారి ప్రార్థన చేసుకోవాలి. జ్ఞానం అనేది దేవుని యొక్క పొందుకునేది. ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ఉండాలనేది దేవుని యొక్క పొందుకునేది. ఎదుటి వాళ్ళు మాట్లాడలేదు కదా, మనం ఏదైనా మాట్లాడవచ్చు అనేటువంటి చెడ్డ తలంపు నీకు ఎంత దూరం తీసుకెళ్తుంటే చాలా దూరం తీసుకెళ్తావు. ఆ చెడ్డ తలంపు నుండి నువ్వు బయటపడటమే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి. మనం కాదు, మనం దేవుడికి సంబంధించిన వారు. దేవుడు మనల్ని తన స్వాధీనపరుచుకుని మన జ్ఞానంతో, గ్రహింపుతో, వివేచనతో ఈ లోకంలో జీవించడానికి నడిపించాలని ఆయన ఇష్టపడుతున్నారు. అది మనం గ్రహించుకోవాలి దేవుని యొక్క సన్నిధిలో. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనం నుండి 26వ వచనం వరకు చదువుతున్నాం. అపోస్తలుల కార్యగ్రంథము 11వ అధ్యాయము 22వ వచనం నుండి 26వ వచనం వరకు చదువుతున్నాం. బర్నబాను అంతియోక వరకు పంపిరి. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతో నిండుకొనిన సత్పురుషుడు. అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోకయకు తోడుకుని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహు జనులకు వాక్య
వాక్యమును బోధించివి. మొట్టమొదట అంతియోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడి. చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల మా ప్రియా, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతించుదువా. ఇంతవరకు మీరు నిలబెట్టుకుని మీరు మాట్లాడి ఉన్నారు. మీరే బలపరచండి, బిడ్డలు బలపరచండి, ఆత్మతో నింపి మీరే నడిపించండి. మా యొక్క సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా మీ వాక్యాన్ని హత్తుకుని జీవించుటకు నేర్చుకోవడానికి సహాయం చేయండి ప్రభు. నాయన, మరి కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానించుకోవాలని మేము సిద్ధపడుచుండగా ఆయన బర్నబా, సౌలు గురించి మేము నేర్చుకుంటూ ఉన్నాం. వారి యొక్క జీవితంలో మీ యొక్క సన్నిధి నుంచి వారిని ఏ విధంగా మీరు బలపరచలో మేము గ్రహించుకున్నట్లుగా మీరు మాకు బోధించండి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను స్వాధీనపరుచుకుని మీరే బలపరచమని యేసునామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఇక్కడ 26వ వచనం మరి ఒకసారి చూడండి. వారు కలిసి 1 సంవత్సరం అంతా ఈ సంఘములో ఉండి బహు జనులకు వాక్యము బోధించి. మొట్టమొదటి అంతియోక్యలో శిష్యులు క్రైస్తవులు. వారు కలిసి ఉండటం అనేది మనుషులకు అవసరం. వారు కలిసి ఉండటం అనేది మనుషులకు అవసరం. దేవుని వాక్యం ఏమని రాయబడి ఉందంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అంటే ఒంటరిగా ఉండటం అనేది మంచిది కాదు. ఏ విషయంలోనైనా కలిసి పనిచేయడం అనేది దేవుని యొక్క వాక్యానుసారం. మనకి ఇదొక్కటే తెలుసు, ఏది నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు కాబట్టి పెళ్లి చేస్తున్నారు, ఇద్దరు కలిసి ఉండాలి అనుకుంటారు. ఈ పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఈ పెళ్ళి అంటే సంతోషం, ఉత్సాహం, ఆనందం కరెక్టే, మంచిదే. కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని ప్రతి సందర్భంలోనూ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ దేవుని సేవ చేయడానికి అక్కడ ఉన్నటువంటి సంఘము బర్నబాను పంపించినప్పుడు బర్నబా ఏం చేశాడు? సౌలును వెతుకుతూ తార్సుకు వెళ్ళి సౌలును తీసుకుని వచ్చాడు. ఈ సౌలు ఎవరు నమ్మట్లా, సౌలు బోధిస్తుంటే పాత సౌలే అనుకుంటున్నారు, క్రైస్తవుని హింసించిన సౌలే అనుకుంటున్నారు. మరి సౌలుకి మరి ఎలా ఆయన దేవుని కొరకు నిలబడాలంటే దేవుని ఆత్మ ఉంది, దేవుని అభిషేకం ఉంది, దేవుడు బలపరుస్తున్నాడు. కానీ మనుషులు నమ్మటంలే. మనుషులు నమ్మాలంటే ఆ వ్యక్తికి ఇంకో మనిషి సాక్ష్యం ఉన్నారు. దేవుడు ఎంత అభిషేకించినా, దేవుడు ఎంత నడిపిస్తున్నా ఆ వ్యక్తికి ఇంకో వ్యక్తి యొక్క సహకారం లేకపోయినట్లయితే దేవుని యొక్క ఉద్దేశాలు పరిపూర్ణం అవడానికి, ముందుకు వెళ్ళడానికి కుదరదు. ఈ యొక్క ఇద్దరుగా ఉండటం అనేది భార్యాభర్తల దగ్గర నుంచి ప్రారంభించబడింది. ఎందుకు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు అనుకుని ఆయన ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? ఆదికాండంలోకి రండి. ఇప్పుడు ఇక్కడ చాలా బాధ్యత ఉంది, భార్యాభర్తలకు చాలా బాధ్యత ఉంది. తర్వాత దేవుని సేవలో ఉండేటువంటి సేవకులకు చాలా బాధ్యత ఉంది. ఒకవేళ ఆ భార్యాభర్తలే దేవుని సేవకులైతే ఇద్దరికి బాధ్యత ఉంటుంది.
మన బాధ్యతలు విస్మరించి మనం ఉంటే దేవుని యొక్క దీవెనలకు దూరం అవుతాం, మనశ్శాంతికి దూరం అవుతాం. ఆదికాండము 2వ అధ్యాయంలో ఏమని రాయబడి చూడండి, 18వ వచనం. ఎందుకు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, సాటి అయిన సహాయాన్ని చేస్తాననుకున్నాడు. అంటే ఇప్పుడు భార్య గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే భర్తకు సాటి అయిన సహాయం. భర్తను ఒంటరిగా వదలకూడదు. భర్తకు బాధ వచ్చినప్పుడు ఒంటరిగా వదలకూడదు. ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నప్పుడేమో పొంగిపోవడము, ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడేమో ఎడాపడ ఉండటం చేయకూడదు. ఇక్కడ దేవుని వాక్యంలో ఇక్కడే రాయబడి ఉంది. ఏమని ఉందంటే ఇక్కడ 24వ వచనం చదవండి. వారు ఏక శరీరమైందురు. అంటే భార్య భర్తల శరీరాలు వేరు కాదు, వారి ఏక శరీరం. నీ శరీరము భర్త శరీరం ఒకటే. ఇక్కడ అవ్వ ఏం చేసిందంటే ఏదైనా వనంలోనికి వెళ్ళి అమ్మవారికి లోబడింది. అవ్వ చేసిన పాపం ఆదం అక్కడ అంటుకుందా లేదా? అంటుకుందా లేదా? అలాగే మనం ఏక శరీరం, భార్య భర్తలైన వాళ్ళు ఏక శరీరం. ఒకవేళ నువ్వు ఒంటరిగా నీ పనులను ఉంటున్నప్పటికీ నీ శరీరం ఒకటే కాదు, నీతో పాటు నీ భర్త కూడా ఉన్నాడు. అలాగే భర్త ఒంటరిగా ఉండి ఏదైనా పనిలో ఉంటున్నప్పటికీ నువ్వు ఒక్కడవే కాదు, నీతో పాటు నీ భార్య కూడా ఉంది. వీళ్ళిద్దరు వేరువేరుగా ఉన్నప్పుడు ఏది చేసినా ఇద్దరు మీదకి వస్తుంది. వింటున్నారా? అది వాక్యం చెప్పేది. వారిద్దరు ఏక శరీరమై ఉందురు, ఒకే శరీరం అన్నమాట. మనకు కనపడతాక 2 శరీరాలుగా కనపడతాయి, కానీ దేవుని దృష్టిలో భార్య భర్తలు అనేవాళ్ళు చెప్పండి, చెప్పాలి, గట్టిగా చెప్పరే ఒకే శరీరం. మీరేం తప్పు మాట్లాడుతున్నా, తప్పు మాట్లాడడానికి భయపడాలి, కానీ వాక్యం మాట్లాడడానికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకే శరీరం అంతే. నీ పనిలో నువ్వు ఇద్దరు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నా సరే, వాళ్ళిద్దరిలో ఎవరికి ఏది పొరపాటు వచ్చినా అది ఇద్దరి మీద ప్రభావం వస్తుంది. అది ఏక శరీరం అంటే. అలాగే ఇద్దరిలో ఎవరికి మంచి జరిగినా ఇద్దరికి మంచి జరుగుతుంది. ఇద్దరిలో ఎవరికి గౌరవం వచ్చినా ఇద్దరికి గౌరవం వస్తుంది. కాబట్టి భార్య భర్తలు ఒకరి పట్ల ఒకరు అలాంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నారు. నీ శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమిస్తావో నీ భార్యను అలా ప్రేమించాలి. నీ శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమిస్తావో నీ భర్తను అలా ప్రేమించాలి. నీ భర్తను గౌరవించడం అంటే నిన్ను నువ్వు గౌరవించుకుంటామే. భర్తను ఎలా కూడా మాట్లాడేసి నేను చాలా గౌరవిస్తున్నానంటే కుదరదు. మనుషుల ముందేమో ఏదో గౌరవించినట్టుగా ఉండి ఒక్కడే ఉన్నప్పుడు ఎష్టపడితే అట్లా మాట్లాడేసేసి, అలాగే భార్యను ఎట్టబడితే అట్లా మాట్లాడేసి మనుషుల ముందేమో ఏదో ప్రేమ ఉన్నట్టుగా పూసుకుంటాం. అది కపటతనం, కపట ప్రేమ, కపట జీవితం. దేవుడు ఇష్టపడ్డాడు, దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడు ఏర్పాటు చేసింది వివాహం అనేది. దేవుడు ఏర్పాటు చేసింది. సాటి
అయిన సహాయముగా ఉండటానికి భార్యను భర్తకి ఇచ్చితే, లేకపోతే ఒంటరి వాడైపోతాడు, అంటే వీళ్ళిద్దరు కలిసి ఏక శరీరముగా ఉండి దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలి, దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చాలి, దేవుని కొరకు జీవించాలి. మనము వివాహమందు జతపరచబడుచున్నప్పుడు, జతపరచబడిన తర్వాత జీవితాంతం వరకు మనము ఏక శరీరముగా ఉండి మన ద్వారా దేవుడు ఏమి చేయని ఉద్దేశించి ఉన్నారో ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుని ముందుకు సాగిపోవాలి. ఒకరటు ఒకరికి లాగితే ఏమవుతుంది? చిరిగిపోతుంది. ఒకే వైపు ఉండాలి, జీవితం చిరిగిపోతుంది. ఒకరటు ఒకరికి లాగి చేదస్తం చిరిగిపోయేటట్టు చేస్తుంది. మనుషులకు చేదస్తాన్ని ఇచ్చేది సాతాను. లోబడటం, విధేయత చూపించటం, ప్రేమించటం అనేది మర్చిపోయేలాగా చేసేది అపవాది. ఈ లోకంలో మన యొక్క బాధ్యతలని, మన యొక్క దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆ యొక్క పనిని చేయటానికి ఏకముగా కలిసి జీవిస్తూ ఒకరికొకరు సహకరించుకుంటూ సాటి అయిన సహాయంగా ఉండటానికి దేవుడు వివాహ విధానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వీరిద్దరూ జతపరచబడిన తరువాత వీరి ద్వారా ఒక కుటుంబం ఏర్పరచబడింది. ఈ కుటుంబాలు అభివృద్ధి చెంది భూలోకంలో ప్రభువు యొక్క నామాన్ని మహిమపరచాలి. మనం ఎక్కడ వరకు అర్థం చేసుకుంటామంటే, వివాహం వయసు వచ్చింది కాబట్టి వివాహం చేసేయాలనేంత వరకు అర్థం చేసుకుంటాం. ఇంకేమంటారు తల్లిదండ్రులు, ఏమంటారు? ఇంకా ఎవరమ్మ కట్టే తన బాధ తిప్పులు ఆడి పడతాడంటారు. మనకు అంతవరకు అర్థం అవుతుందంటే, కానీ వాక్యంలోకి వెళితే ఆ వివాహం అనేది ఎందుకు అనేది బాధ్యతతో కూడుకున్నది. బంధం అనేది బాధ్యతతో కూడుకున్నది. వివాహ బంధం, వివాహం అనేది పవిత్రమైనది, పరలోకమున్న దేవుడు ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ నూతనంగా జతపరచబడినటువంటి యవన బిడ్డలు ఇరువురు కూడా అవి గుర్తుంచుకోవాలి. వివాహం సమయంలో వాక్యాన్ని క్లియర్గా చెప్పడానికి కుదరదు. ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు ఉంటారు, ఎవరి గొడవలో వాళ్ళు ఉంటారు. అసలు మీరు ఇంటాక మిమ్మల్ని నిర్ణయం ఆ కెమెరా వాడేమో ఇటు చూడు అటు చూడు అటు ఇటు తిప్పు అంటాడు. పాస్ గారిని కూడా పెళ్లి చేయని కూడా ఇది తప్పండి సార్, అది తప్పండి సార్ అంటాడు. ఈ అడావుళ్ళు ఎక్కువైపోతాయి. నిర్ణయం మాకు అప్పచెప్పేసారు అమ్మాయిని సంఘానికి. ఇప్పుడు సంఘం ద్వారా 20వ తారీఖున రాజుకి అప్పచెప్తాం. అప్పుడు వారిద్దరు ఏక శరీరమై దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి వాక్యానుసారంగా ప్రార్థించుకుని ప్రభు సన్నిధిలో సాగిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది వివాహ బంధం, అది కుటుంబ సంబంధం. అలాగే దేవుని యొక్క సేవలో కూడా ఒకరికొకరు ఆదరించుకుంటాం అనేది అవసరం. అందుకే మనము సౌలు గురించి, సౌలు దేవుని యొక్క దర్శనాలు, ప్రభువారి యొక్క దర్శనాలు పొందుకుని సౌలు యొక్క జీవితంలో మార్పు వచ్చింది. ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువుని తెలుసుకున్నాడు, ప్రభు గురించి ప్రకటిస్తున్నాడు, ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే మనుషులు నమ్మకాలి. చూసారా, ఒంటరిగా ఉంటే మనుషులు నమ్మరు, ఒంటరిగా ఉంటే మనుషులు నమ్మరు. మొదట భార్యాభర్తలు ఒకరికొకరు బలపరుచుకునేలాగా ఉండాలి. కుటుంబ విషయంలో, వ్యక్తిగత విషయంలో, అలాగే పనుల విషయంలో, అలాగే మీకు కుటుంబ బాధ్యతగా వారి తల్లిని తండ్రిని విడిచి
భార్యను హత్తుకొనునంటే విడిచిపెడతాం అంటే అది కాదు. వాళ్ళ మీద ఉన్న ప్రేమ భర్త మీదకి రావాలి, వాళ్ళ మీద ఉన్న ప్రేమ భార్య మీదకి రావాలి. వాళ్ళకంటే ఎక్కువగా ప్రేమిస్తాం, కానీ వారిని ముదిరి వచ్చే వరకు వారిని బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరము పిల్లలకి ఉంటుంది. నీ తల్లిదండ్రులను సన్మానించు అని ఉంటుంది దేవుని వాక్యం. ఎఫెసీ పత్రికలో చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో అపోస్తులైనటువంటి పౌలు అదే చెప్తాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం చదవండి మొదటి నుంచి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనటువంటి చూసారా? ఇక నేను ఆది కాండంలో వాక్యమే నాకు ముందుంది కాబట్టి అదే దాని ప్రకారమే ఉంటాను నేను. ఇక నా భార్య భర్తలు ఇద్దరు హత్తుకుంటారు, ఏకశరీరమే వెళ్ళిపోతారని ముందు ఉంది కదా వాక్యం. ఈ తర్వాత వాక్యం నాకు వద్దు అనుకుంటే కుదరదు. ఆ బాధ్యతలు ఎక్కడికి వెళ్ళవు, ఆ బాధ్యతలు ఎక్కడికి వెళ్ళవు. తల్లిదండ్రులని ఏం చేయాలంటే తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగే విషయంలో, దేవునిలో ఎదిగే విషయంలో వారు ఏదైనా మీకు సలహా ఇస్తుంటే దానికి విధేయత చూపించాలి. లేదు మా ఎంత మన దేవుడు ఆది కాండంలో చెప్పాడు, ఇక మీరెవరు మాకేం చెప్పక్కర్లా, మేమిద్దరమే చెప్పుకుంటాం, మేమిద్దరమే ఉంటాం, అది పద్ధతి కాదు. అది పద్ధతి కాదు. చూసారు బైబిల్లో ఎంత చక్కగా ఉండే విషయాలు. బైబిల్ అనేది మన జీవితం అమ్మా. మనల్ని సృజించిన దేవుడు, మనం పుట్టించిన దేవుడు. బైబిల్ అనేది మన జీవితం. బైబిల్లో మనం ఎలా ఉండాలో ఉంటుంది. అందుకే బైబిల్ అంటే అందరికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎవరి ఇష్టానుసారంగా ఉండటం అనేది మనుషులకు అలవాటు. బైబిల్ ఏం చేస్తుందంటే నువ్వు అలా ఉండొద్దు, ఇలా ఉండాలని చెప్పుద్ది. అందుకే బైబిల్ అంటే ఇష్టం ఉండదు మనుషులకి. కాబట్టి ఇక్కడ ఏముంది? తల్లిదండ్రులకు విధేయులైండు, తల్లిదండ్రుల్ని సన్మానించు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. అది కాబట్టి తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకున్నంటే వాళ్ళ దగ్గర ఉన్నట్టు వీళ్ళిద్దరు హత్తుకుని ఉంటారు, కరెక్టే. కానీ తల్లిదండ్రులకి విధేయులై ఉండాలి. ప్రభువునందు దేవుని యందు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. తల్లిదండ్రుల్ని సన్మానించాలి, అప్పుడు భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడివి. అది భార్య భర్తలకు సంబంధించినటువంటి విషయం. అదే రీతిగా దేవుని సేవలో కూడా అపోస్తుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దేవుడు నిలబెట్టుకుని దేవుడిని మహిమార్థమై నడిపిస్తుంటే ఆ మాటలు చెప్తున్నప్పుడు వారు వింటలేరు. విన్నప్పుడు దేవుడు బర్నబాను పంపించాడు. బర్నబా గురించి పోయిన వారు మనం నేర్చుకున్నాం. బర్నబా అంటే ఆదరణ పుత్రుడు. అంటే సౌలుని ఆదరించడానికి బర్నబాని దేవుడు ఏర్పాటు చేశాడు. అలాగే దేవుని సేవలో కూడా దేవుని సేవకులను ఆదరించేవాడిగా దేవుడు సేవకుల మధ్య ఐక్యత, ఆత్మీయత కలిగి ఉండేలాగా దేవుడు ఏర్పాటు చేసి దేవుడు ఆయన కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. ఇక్కడ బర్నబా గురించి చక్కగా రాయబడి ఉంది. బర్నబా అంట ఎలాంటి వ్యక్తి అని రాయబడి ఉంది. బర్నబా చూడండి, సత్పురుషుడు అని ఉంది. సత్పురుషుడు అంటే మంచి వ్యక్తి. ఎలాంటి మంచి వ్యక్తి?
పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన మంచి వ్యక్తి. ఇక్కడ ఏంటంటే సందర్భం ఏంటంటే, స్టెఫెన్ చనిపోయిన తర్వాత సంఘంలో శ్రమలు వచ్చాయి. శ్రమలు వచ్చే వారికి కొంతమంది చెదిరిపోయారు, రకరకాల దేశాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ దేవుని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని ప్రకటించారు. మనకు కూడా అంతే. ఇప్పుడు ఒక ఊర్లో ఉంటాం, ఒకవేళ ఏదన్నా పని నిమిత్తం వేరే ఊరు వెళ్ళినా సరే, మనం ఎక్కడున్నా సరే యేసు ప్రభువారిని సాక్షించేవారిగా, యేసు ప్రభువారి కొరకు జీవించేవారిగా ఉండటం అనేది మన జీవిత కాలంలో కూడా మనం దాన్ని మర్చిపోకూడదు. వీళ్ళు చెదిరిపోయారు. స్టెఫను చనిపోయిన తర్వాత ఆ యొక్క పరిసయ్యులు, శాస్త్రులు, అధికారులు ఏం చేశారంటే యేసు ప్రభువారిని గురించి, పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చే వారిని శ్రమలు పెట్టడం ఎక్కువ అయిపోయింది. ఆ శ్రమలలో వాళ్ళు చెదిరిపోయారు. చెదిరిపోయిన వారు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి సాక్ష్యం ఇస్తూ సంఘాలని స్థాపించారు. ఆ ప్రజల మధ్యకు వెళ్ళడానికి ఏమందంటే, ప్రభు హస్తము వారికి తోడైంది కనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. 21వ వచనంలో ఉంది. వెళ్ళిన వారికి ప్రభు తోడుగా ఉన్నాడు. మనము మనుషులకు దూరం అవ్వచ్చు, కానీ అయితే మనం ఎక్కడున్నా సరే ప్రభు మనతోనే ఉంటాడు. అది గుర్తుంచుకోవాలి. మనం ఎక్కడున్నా ప్రభు మనతోనే ఉంటాడు. విడువని వాడు, ఎడబాయిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు నూతనముగా జతపరచబడి వివాహ వ్యవస్థలోనికి ప్రవేశిస్తున్నటువంటి బిడ్డలు, మీరు మీ కుటుంబానికి దూరం అవ్వచ్చు, కానీ దేవుడు మాత్రం మీతోనే ఉంటాడు. ఆయన సన్నిధిలో మీరు ప్రార్థన చేసుకుని మీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో ప్రార్థన చేసుకోవాలి. దేవుని భయం కలిగి ఉండాలి. మరి రాజు అయితే మరి కుర్రవారుడుగా ఉన్నప్పటి నుంచి కూడా మరి మందిరంలోకి వచ్చి ఆ నాన్నగారు రాజు విషయం మీకు జాగ్రత్తగా మీకే అప్పచెప్తున్నాను అయ్య గారు, రాజుకి వివాహం చేసేటప్పుడు కూడా మంచి ప్రార్థన చేసే బిడ్డ రావాలి కూడా, ప్రార్థన చేయండి, ప్రార్థన చేసే బిడ్డ రావాలి అని నా కోరిక, నా ఆశ. కాబట్టి అలా మీరే రాజు విషయంలో అలా శ్రద్ధ తీసుకుని అలాంటి బిడ్డను మీరు రాజుకి వివాహం చేయాలని అని చెప్పాడు. నాకు ఆయన ఉన్నప్పుడే, నరసింహయ్య గారు మందిరంలో కూర్చున్నప్పుడే చెప్పాడు. అందుకే నేను కూడా రాజు వివాహం అనే ఆలోచన వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒక విషయం ఏంటంటే, నేను మనుషులకి ఎక్కువ చెప్పను. నా మనసులో ఒక ఆలోచన ఎవరన్నా పెట్టినప్పుడు, ఇదిగో నేను చేస్తున్నాను, ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అని చెప్పను నేను ఎవరికి. ఆ ఆలోచన నా మనసులో పెట్టినప్పుడు ప్రార్థన చేస్తాను అంతే. ఆ పని జరిగిన తర్వాత వాళ్ళే వచ్చి చెప్తారు, ఇలా జరిగిందా అయ్యారు. అంతవరకే కానీ నేను ఎవరికి చెప్పను. రాజుకి వివాహం చేయాలని అని కృష్ణకుమార్ అన్నప్పుడు ఆ ఆలోచన నా మనసులో పడింది. నాతో నరసింహయ్య గారు అన్న మాట గుర్తొచ్చింది నాకు. నేను ప్రార్థనలో ఎప్పుడు రాజు గురించి జ్ఞాపకం చేసుకుంటానే ఉన్నాను. అలా ప్రార్థనాపూర్వకంగా ఆ బిడ్డ ఈ సంఘంలో పరిచర్యలో మాతో ఎంతో సహకరిస్తూ బాధ్యతగా ఉన్నటువంటి బిడ్డ. ఆ నాన్నగారు చెప్పినట్టుగానే ఆయన నా మాట ప్రకారంగానే నాకు సంఘంలో ఏది అవసరం ఉన్నా సరే ఫోన్ చేస్తే చక్కగా పని చేసి దాన్ని చక్కగా అప్పగించేటువంటి బిడ్డ. మరి అలాంటి బిడ్డకు మంచి వ్యక్తి, అలా అర్థం చేసుకునే వ్యక్తి రావాలి అని ఏ పాస్టర్ గారికైనా ఉంటుంది. అలాగే వారి తల్లిదండ్రులు కూడా వాడిని నేను సేవకే వదిలేసానండి, వాడిని నేను మందిరానికే వదిలేసానండి అని కూడా ఆ నాన్నగారు. దేవుని కృపను బట్టి మనందరం కూడా, మీరందరూ కూడా ప్రార్థన చేశారు, మనందరం ప్రార్థన చేసాం. ప్రార్థించిన రీతిగా దేవుడు మరి ఏర్పాటు చేశారు. మరి అమ్మ నువ్వు కూడా చక్కగా కళ్యాణి
అర్థం చేసుకో. దేవుని వాక్యాన్ని నువ్వు కూడా ఇమానుయేల్ ఆనంద్ గారు రాష్ట్రం చదువుతున్నానని చెప్పారు. కాబట్టి ఇమానుయేల్ ఆనంద్ గారు అంటే ఆ దైవజనులు కూడా మేము నాకంటే చిన్నవాళ్ళే, ఆ చిన్నప్పటి నుంచి ఆయన నాకు తెలుసు, ఆ తల్లిదండ్రులు తెలుసు. ఆ యొక్క హాస్టల్లో నువ్వు దేవుని వాక్యంలో భయంలో పెరిగినటువంటి బిడ్డవని మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ మాట నేను విని నేను ఎంతో సంతోషించాను. కాబట్టి మీ ఇద్దరు దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఇది యెహోవా వలన కలిగిన కార్యం. అది గుర్తుంచుకోవాలి. మీరు దేవుని భయంతో ప్రభు సన్నిధిని ప్రార్థన చేసుకుని మీకున్న బాధ్యతను నిర్వర్తిస్తూ మీరు ప్రభువుకు మహిమకరంగా మీ ఇద్దరు జీవించాలి. అలా ప్రార్థన చేస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం జీవించేది మన కొరకు కాదు, ప్రభు కొరకు కూడా జీవించాలి. అపోస్తలుడైన పౌలు అదే చెప్తారు ఫిలిప్పీ పత్రికలంగా. ఫిలిప్పీ పత్రిక చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము ప్రతి వారము ఇరవై 21వ వచ్చిన చదవండి. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొంచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. తన యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయను, అలాగే అతను నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. అది తిమోతి గురించి చెప్తున్నారు. ఎవరైనా సరే సొంత కార్యాలను చూస్తారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడరు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే 2వ అధ్యాయం 5వ వచనం కూడా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి. 4వ వచనం చదవండి. మీలో ప్రతివాడును సొంత కార్యములను మాత్రమే తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడగలరు. అది దేవుడు మనకు చెప్పేది. మన సొంత పనులను మాత్రమే కాకుండా ఇతరుల విషయంలో కూడా మనం వారికి మేలు కలిగేలాగా, వారికి దేవుని విషయము అర్థమయ్యేలాగా, ఇతరులకు కూడా దేవుని ద్వారా ఆదరణ పొందుకునేలాగా వారి పనుల విషయంలో కూడా మనము చూడాలి, బాధ్యత కలిగి ఉండాలి. ఆ అనుభవమే దేవుడు మనల్ని కోరుకునేది. అందుకే బర్నబా తార్సువాడైన సౌలు గుర్తొచ్చాడు. బర్నబా పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తి, అలాగే దేవుని యందు విశ్వాసంతో ఉన్నటువంటి వ్యక్తి, అందరి చేత మంచివాడు, సత్పురుషుడు అనిపించుకున్నటువంటి వ్యక్తి. ఆ చాలా మంది ప్రజలు ఆయన సువార్త విని ఆయన పక్షమున చేరారు. ఈ సేవలో ఉంటున్నప్పుడు వెంటనే తార్సువాడైన సౌలు గుర్తొచ్చాడు బర్నబాకి. ఎందుకో తెలుసా? సౌలు ఒంటరివారిగా ఉంటున్నాడు. దేవుని యొక్క పరిచయం పట్ల, దేవుని సేవ పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుడు అతను నిలబెట్టుకుంటున్నాడు. అతని ద్వారా దేవుడు ఆయన కార్యం జరిగించాలని ఇష్టపడుతున్నాడనే ఆ యొక్క ఆలోచన, ఆ గుర్తుకు వచ్చినప్పుడు వెంటనే అతడు సౌలును వెతుకుతూ తార్సుకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోకైకి తోడుకొని సొంత కార్యాలే కాదు ఇతర కార్యాలు కూడా చూడాలి. మరి సౌలుని ఆదరించి, మనుషులు నమ్మనప్పుడు ఆదరించి ఆ సౌలుకి దేవుని యొక్క సేవ చేయడానికి సహకరించినటువంటి వ్యక్తి బర్నబా. గుర్తుంచుకోవాలి. కుటుంబస్తులైనా, అలాగే తోటి సేవకులైనా, లేకపోతే విశ్వాసులైనా దేవుని సేవకులతో సహకరించినప్పుడే మనందరం కూడా కలిసి దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తాం. మన సొంత పనులే కాకుండా దేవుని కార్యాన్ని కూడా మనము
చూడాలనేటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు. అందుకే బర్నబా దేవుని సేవలో ఉంటూ సౌలును జ్ఞాపకం చేసుకుని సౌలు దగ్గరికి వెళ్ళాడు. సౌలును తోడుకుని వచ్చి వారిద్దరూ కలిసి అంత్యోక్యలో సంవత్సరం పనిచేశారంట. పనిచేసినప్పుడు సంఘంలో ఉండి బహు జనులకు వాక్యమును బోధించి. ఇప్పుడు చూడండి, అంతకుముందు నేను ఒక్కడనే అన్నీ చేసుకునేవాడిని. నేను ఈ సమయం వరకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను. నేను ఇప్పుడు ఇదివరకు ఉన్నంత ఆరోగ్యము ఉన్నా కొన్ని వయసు తగ్గే కొద్ది ఏమవుతుంది, ఆరోగ్యము తగ్గుతూ ఉంటుంది. ఏదో ముక్కు బిగబట్టుకుని మనం రావచ్చు, కానీ ఎంత బిగబట్టుకున్నా ఆ ప్రభావం అనేది ఉంటానే ఉంటుంది. టయానికి నేను రాలేకపోతున్నాను. అందుకే పిల్లలను పంపించేసి వాళ్ళంతా నేనే వాళ్ళు నిలబడడం వల్ల దేవుడు వాళ్ళకి ప్రేరేపించేది వాళ్ళు నిలబడ. మా నాన్నగారు నన్నుకాడ అంతే. చాలామంది మీ అబ్బాయి ఒకడే కొడుకుగా నిలబెట్టడం ఏంటంటే, నేను నిలబెట్టడం అంటే దేవుడు ఆయన నిలబెడితే వాడే నిలబడతాడు అనేవాడు మా నాన్నగారు. అది మా నాన్నగారు నేర్పింది. అది మా నాన్నగారు మాస్టర్ గారే, ఆయన అలా ఉండేవాడు. నాకు కానీ దేవుడు అదే అనుభవాన్ని ఇచ్చాడు. అంతే పిల్లలు వాళ్ళందరికీ వాళ్ళు నిలబడి వాక్యాన్ని ప్రకటించాలనేటువంటి ఆ ఆలోచన దేవుడి ద్వారా వాళ్ళు పొందుకోవాలి. పరిశుద్ధాత్మ చేత వాళ్ళు నిలబడాలి. చూసే వాళ్ళకి ఎలా ఉన్నా దేవుని యొక్క ఆత్మ మనం బలపరిచి నిలబెట్టితేనే మనం దేవుని యొక్క సేవలో సాగిపోగలం. ఇప్పుడు నాకు కొద్దిగా వారు కలిసి వచ్చి ఆరాధన ప్రారంభించి ఇలా నడిపిస్తూ ఉండే వారికి నాకు కొంత ఫ్రీ వచ్చింది. అలా సహకారం అనేది ఉండాలి. కుటుంబంలో భార్య భర్తల మధ్య సహకారం ఉండాలి. సంఘములో విశ్వాసులకు దైవ సేవకుల మధ్య సహకారం ఉండాలి. మరి ఈ సహకారం సాటి అయినటువంటి సహకారం అనేది ఒక వ్యక్తికి జీవించినంత కాలము అవసరం. నీ ఒక్కడే ఉండటానికి దేవుడు నిన్ను సృష్టించలేదు. గుర్తుంచుకోవాలి అందరూ. నా ఒక్కడే నేనే నాకే అనేది ఉండకూడదు ఎవరికి కూడా. నీకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఎక్కడి నుంచి ప్రారంభమైంది? నువ్వు ఒక శరీరం కాదు, ఇద్దరు ఏక శరీరమైన భార్య భర్తలు. అంటే భర్త బాధ్యత భార్యకి, భార్య బాధ్యత భర్తకి. అక్కడి నుంచి ప్రారంభించబడింది. అది దేవుడిచ్చిన బాధ్యత. అమ్మా నేను ఒంటరిగానే ఉన్నామని దేవుడల్లా ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని వాక్యం చెప్తుంది. కాబట్టి అలా ఒకరినొకరు సహకారం అందించుకుంటే దేవుని యొక్క సేవ అయినా, కుటుంబం అయినా, సమాజం అయినా మంచిగా ఉండటానికి సహకారం అందించుకోవాలి. మనకైతే దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యాన్ని బట్టి ఒకరినొకరు సహకరించుకోవాలి. మన సొంత కార్యాలే కాకుండా దేవుని కార్యాలు కూడా మనము చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా బర్నబా సౌలును ఆదరించాడు. మళ్ళీ సౌలు దేవుని గురించి చెప్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఆయన చంపడానికి చూస్తే సౌలు తార్సుకు పంపించేశారు అపోస్తలులు యెరూషలేము నుండి. ఆ తార్సులో సౌలు ఒంటరిగా ఉన్నాడు. ఇప్పుడు సౌలు మళ్ళీ ఒంటరిగా ఉండడం మంచిది కాదు, దేవుని సేవలో కలిసి ఉండాలని బర్నబా సౌలుని జ్ఞాపకం చేసుకుని సౌలు దగ్గరికి వెళ్ళి తీసుకుని వచ్చి అంత్యోక్యలో తనతో కలిసి సేవ చేయడానికి ఇద్దరు కలిసి అక్కడ దేవుని సేవ సంవత్సరం చేసినప్పుడు సంఘం అభివృద్ధి చెందింది. మొట్టమొదట అంత్యోక్యలో ఉన్నటువంటి శిష్యులు ఏమని పిలువబడ్డారు? క్రైస్తవులు అని పిలువబడ్డారు. హల్లెలూయా. క్రైస్తవులు అని పిలువబడేవారు అలా సహకరించుకుంటారు. మేము క్రైస్తవులు అంటే ఇద్దరు సహకరించుకోవాలి, దేవునితో సహకరించాలి, పరిశుద్ధాత్మ దేవునికి లోబడి ఉండాలి. ఆ విధంగా సహకరించుకునే మనస్సు మనకు ఉన్నప్పుడు దేవుడు మన ద్వారా ఆయన కార్యం జరిగిస్తాడు. దేవుని సేవలో సహకరించినటువంటి
బర్నబా అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క పిలుపును ఎరిగినటువంటి బర్నబా అపోస్తలుడైన పౌలును దేవుడు ఎంత సాధనంగా వాడుకోబోతున్నాడో అని గ్రహించుకున్న బర్నబా అపోస్తలుడైన పౌలుకు సపోర్టుగా ఉండి బలపరిచి దేవుని సేవలో తొలిటి దినాల్లో ముందుకు సాగిపోవటానికి సహకరించాడు బర్నబా. ఆ సహకరించే మనసు అనేది మనందరికీ అవసరం. దేవుని కొరకు ఒకరికొకరు సహకరించుకోవాలి. దేవుని సేవ కొరకు ఒకరికొకరు సహకరించుకోవాలి. మన యొక్క జీవిత విషయాల్లో కూడా ఒకరికొకరు సహకరించుకోవాలి. ఈ సహకారం అనేది దేవుడు ఏర్పాటు చేసింది. అది వివాహం ద్వారా భార్య భర్తల దగ్గర నుంచి ఏర్పాటు చేయబడింది. దేవుని సేవలో కూడా దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఇరువురు కలిసి సహకారంతో దేవుని యొక్క పని చేస్తే దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. బహు జనులు దేవుని బలపరచబడతారు. మన సంఘము కూడా అభివృద్ధి చెందాలంటే ఒకరికొకరు సహకరించుకోవాలి. బర్నబా సౌలుని ఎలా సపోర్ట్ చేసి సహకరించి మరి ఒక స్థాయి వచ్చేంత వరకు బర్నబా సౌలుతో ఉన్నారు. ఆ తర్వాత బర్నబాను మించి దేవుడు వాడుకున్నాడు సౌలుని పౌలుగా మార్చి, అపోస్తలుడైన పౌలుగా మార్చి. అప్పుడు వరకు కూడా బర్నబా ఉన్నారు. తర్వాత బర్నబాను ప్రభువు ఇంకా బలంగా వాడుకుంటున్నప్పుడు బర్నబా పౌలు విడిపోయారు. విడిపోయినప్పటికీ కూడా వారి మధ్య దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉంది. తర్వాత బర్నబా వేరే వాళ్ళు వెంటబెట్టుకుని దేవుని సేవ ఒకవైపు వెళ్ళాడు. పౌలు వేరే వారిని ఎండబెట్టుకుని ఆయన సువార్త పరిచర్య ద్వారా రక్షణ పొందినటువంటి బిడ్డలు ఎండబెట్టుకుని ఆయన దేవుని సేవకు వెళ్ళాడు. అలా దేవుని యొక్క సేవ అనేది బలపరచడం. మన కుటుంబంలో వీళ్ళిద్దరూ వివాహం చేసేవాళ్ళ గురించి మాట్లాడుకుంటే వీళ్ళ కుటుంబం ఉంది. ఈ రెండు కుటుంబాలను విడిచి ఇల్లే ఒక కుటుంబంగా అవ్వాలి. అదే వివాహం. వివాహం అనేది బాధ్యతతో కూడుకున్నది. వివాహ బంధము బాధ్యతతో కూడుకున్నది. అది పరిశుద్ధమైనది, పవిత్రమైనది, ప్రభువైన దేవుడు ఏర్పాటు చేసినది. అది వివాహం చేసుకోబోయేవాడు గుర్తుంచుకోవాలి. వివాహం చేసుకున్నవాడు గుర్తుంచుకోవాలి. ఎంతో కాలం అయిపోయింది వివాహం అనుకున్నవాడు గుర్తుంచుకోవాలి. మరి ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ ఉన్నవాడు గుర్తుంచుకోవాలి. మన ఊపిరినంత వరకు ఏదో ఒక బాధ్యతలో మనం ఉండాలి. బాధ్యత లేకోకుండా మన జీవితాలు ఉండవు. అది మనం తెలుసుకోవాలి. అది దేవుడు ఏర్పాటు చేస్తుంది. కాబట్టి కుటుంబ పరంగా అలాగే సంఘ పరంగా దేవుని సేవ పరంగా మరి దేవుడు వీళ్ళిద్దరిని ఈ కుటుంబాన్ని దేవుడు రాబోయే కాలంలో ఎలా బలపరిచి వాడుకుంటారు. అది దేవుని వాక్యానుసారంగా వారి ఇరువురు కలిసి ప్రార్థించి సాగిపోయేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రభువులకు ప్రియమైనటువంటి దేవుని వింటున్నారా, మనందరం కూడా ఒక్కొక్కటి సహకరించుకోవాలి. బర్నబా సౌలుకి సహకరించి ఆదరించబడితే బలమైనటువంటి అపోస్తలుడుగా సౌలు బలమైన అపోస్తలుడైన పౌలుగా సిద్ధపరచడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నారంటే ఆ వ్యక్తికి మరో వ్యక్తి నుండి సహకారం అనేది అవసరం అనే విషయాన్ని ఈరోజు దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ లోకంలో జీవించడానికైనా, దేవుని కొరకు సాక్షులుగా ఉండటానికైనా, దేవుని యొక్క దీవెనలు పొందుకుని ఆదరణ పొందుకుని అనేక మందికి దేవుని ద్వారా ఆదరణ కలుగుతుందని చూపించడానికైనా ఒకరికొకరు సహకరించుకుని సాగిపోవడం అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేసేటువంటి విషయం. ఆ విధంగా మరి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా మన కుటుంబ పరిస్థితుల్లో, సంఘ పరిస్థితుల్లో, అలాగే సేవా పరిస్థితుల్లో ఒకరినొకరు అర్థం చేసుకుని గ్రహించుకుని అనేక మందికి ప్రభువుని చూపించాలి. అనేక మంది ప్రజలకు ప్రభువుని చూపించాలి. అది మనకున్న బాధ్యత. మన కుటుంబం ద్వారా, మన సంఘం ద్వారా,
మనం చేసే సంఘంలో మనం చేసే సేవ ద్వారా అనేక మందికి ప్రభువుని చూపించాలి. ఎరిగిన వారికి ప్రభువుని, ఎరగని వారికి ప్రభువుని చూపించాలి. అలా బాధ్యతగా కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ప్రార్థించుకున్నారు. అందరి కళ్ళు మూసుకున్నట్టు ప్రభువా మాకు సహాయం చేయి అయ్యా, మనం బాధ్యతగా జీవించాలని ఈ యొక్క ఉదయకాల సమయంలో మాకు నేర్పించున్నారు. అవును ఆయన బర్నబాని సౌలుని మీరు ఏర్పాటు చేసుకున్నారు. సౌలు ఆయన ఒంటరివాడైపోయి మనుషులు సౌలు యొక్క గోడలు, సౌలు యొక్క సాక్ష్యాన్ని నమ్మనప్పుడు బర్నబాని సౌలుకి ఆదరణగా ఉండటానికి, సహకారిగా ఉండటానికి, ఆత్మీయంగా బలపరచడానికి మీరు ఏర్పాటు చేసుకున్నారు నాయన. అదే రీతిగా మీ యొక్క సేవా పరిచయం ఇద్దరు కలిసి అనేక మందికి మిమ్మల్ని చూపించారు. అనేక మంది క్రైస్తవులు అంటున్నారు. అలాగే మా కుటుంబ జీవితాలు కానీ, మా వ్యక్తిగత జీవితాలు కానీ ఒంటరిగా మంచిది కాదని మీ వాక్యాన్ని బట్టి మీరు మాతో మాట్లాడి ఈ విషయాలన్నింటినీ మా హృదయంలో భద్రపరుచుకుని మేము ఒకరికొకరు సహకరించి మా సొంత కార్యాలనే కాక యేసుక్రీస్తు కార్యాలను కూడా మేము చూడాలని మేము గ్రహించుకున్నట్టుగా మాకు బోధించేందుకు వందనాలు. అలా ఉండటానికి మాకు సహాయం చేయడం అని అందరూ ప్రార్థన చేసుకున్నాను, ప్రార్థించుకున్నాను.